హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి నవల్స్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బావతో నా పెళ్ళి కథను ఆదరించినట్టే ఈ కథను కూడా ఆదరిస్తారని కోరుకుంటూ లేట్ చేయకుండా కథలోకి వెళ్దామా? తెల్లని పట్టు చీరలో తన అందమైన నయనాలకు మరింత అందాన్ని తెచ్చేలా కాటుక దిద్ది చేతులకు గాజులు వేసుకొని ఎదురుగా ఉన్న అద్దంలోకి చూస్తూ మౌనంగా రోదిస్తున్న సహజని చూసి, చేసిందంతా చేసి ఇప్పుడు ఏడవటం ఎందుకు? నెత్తి నోరు బాదుకున్నా అయినా నా మాటలు వినిపించుకున్నారా మీ తండ్రి కూతుళ్ళు? ఇప్పుడేమైంది? పెళ్ళి కాకుండానే వాడిపా అని అనబోయేంతలో పిన్ని అని గట్టిగా అరిచింది సహజ. నువ్వు ఎంత గట్టిగా అరిచి కోపం తెచ్చుకున్నా ఇప్పుడు జరగబోయేదాన్ని ఆపలేవుగా. తన చేతిలో ఉన్న మల్లెలను సహజ జడలో తురుముతూ అనింది వనజ. అవును, ఇప్పుడు జరగబోయేదాన్ని నేను ఆపలేను, కానీ నేను లేకపోతే ఇప్పుడు వాడు నన్ను ఏం చెయ్యలేడుగా. వద్దు, వాడికి కావలసింది దక్కలేదనుకో కోపంతో నా చెల్లిని ఏమైనా చేస్తే? వద్దు, ఆ ఊహే నేను భరించలేను. నాకేమైనా పర్లేదు, నా చెల్లి తమ్ముడు బాగుంటే చాలు అని మనసులో అనుకొని తన ఎదురుగా ఉన్న తన ప్రతిబింబాన్ని చూసి విరక్తిగా నవ్వుకుంది సహజ. చూడు, ఏదో పిచ్చి పని చేసి నా కూతురు ప్రాణానికి ప్రాణాపాయం తెచ్చావో నిన్నేం చెయ్యను. నేను నా పిల్లలు ఊరి వేసుకొని చస్తాం అని బెదిరించింది వనజ. అదేంటి పిన్ని అలా అంటావు? వాళ్ళు నా వాళ్ళు కాదా? వాళ్లకు ఏదైనా జరుగుతుంది అన్న ఊహే నేను భరించలేను. అలాంటిది నా చెల్లి ప్రాణాపాయ స్థితిలో ఉంది. నాకేమైనా పర్లేదు, నా చెల్లి క్షేమంగా ఇంటికి వస్తే చాలు అంటూ కళ్ళ నుండి ఊబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంది సహజ. ఈ ప్రేమలకేమీ తక్కువ లేదు. ఇదిగో పాల గ్లాసు అని పాల గ్లాసు చేతికి ఇచ్చి, ముందు ఆ ఏడుపు ఆపు, మళ్ళీ వాడికి కోపం వస్తుంది. ముందే చెప్పాడుగా నవ్వుతూ తన గదికి రమ్మని. కళ్ళు తుడుచుకొని వెళ్ళు అని అదే ఫ్లోర్లో ఉన్న వేరొక గది వరకు తోడుగా వెళ్ళి, మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎలాంటి పిచ్చి వేషాలు వేయకు. వాడు చెప్పింది విను. లేకపోతే నీ చెల్లి ప్రాణాలు మనకి దక్కవు అనేసి వెళ్ళిపోయింది వనజ. ఏ ఆడపిల్ల అయినా మొదటి రాత్రి అంటే ఏదో ఎంతో సిగ్గుతో తన భర్తపై ప్రేమతో గదిలోకి అడుగు పెడుతుంది. నేను మాత్రం పెళ్ళి కాకుండానే ఒక అహంకారికి నన్ను నేను అర్పించుకోవడానికి వెళ్తున్నాను అని రోదుస్తూ మెల్లిగా తలుపు తీసి లోపలికి వెళ్ళింది సహజ. గది మొత్తం అందంగా అలంకరించి ఉంది. మంచమంతా మల్లెలతో నిండిపోయింది. మంచానికి మధ్యలో ఉన్న హృదయాకారంలో ఉన్న గులాబీలను చూసి ఇక్కడ ఎవరిపై ప్రేమతో ఈ తతంగం జరుగుతుంది? తను కోరుకున్న ఆడది తన దగ్గరికి రావాలని అని అహంకారం అతనిది. నా చెల్లి ప్రాణం కోసం ఒప్పుకున్న నిస్సహాయత నాది అని మనసులో అనుకుని వాటిని చెరపటానికి చెయ్యి పెట్టగానే ఇంకొక చెయ్యి తన చెయ్యిని పట్టుకునేసరికి మంచానికి అవతలి వైపు నిల్చున్న వ్యక్తి వైపు కోపంగా చూసింది సహజ. ప్రశాంతంగా ఉన్న వాటిని ఎందుకు పాడు చేయాలని చూస్తున్నావు? అయినా ఎలాగూ తర్వాత మన మధ్య నలిగిపోయేవేగా. కాసేపన్న వాటిని అలా వదిలేసేయ్ అంటూ సహజ చెయ్యి అలాగే పట్టుకొని చుట్టూ తిరిగి సహజ దగ్గరికి వచ్చాడు శరత్. సహజ ఏమీ మాట్లాడకుండా మౌనంగా వింటూ ఉంది. ఏంటి ఈ పాటికి సహజ గారు శివంగి అవతారం ఎత్తుతారు అనుకుంటే ఇంత మౌనంగా ఉన్నారు? ఇది ప్రకృతి విరుద్ధమే అంటూ సహజ చెవి దగ్గరగా వెళ్తూ, ఆ రోజే చెప్పానుగా నాతో పెట్టుకుంటే నీ పతనానికి నువ్వే పునాది వేసుకున్నట్లు అని. విన్నావా? లేదు. ఇప్పుడు చూడు, నెల తిరిగే కల్లా నీ అంతట నువ్వే నా కళ్ళ దగ్గరికి వచ్చేలా చేశాను అంటూ శరత్ సహజ మీదకు వెళుతూ ఉంటే సహజ వెనక్కి జరుగుతూ గోడకి ఆనుకుంది. ఇంకా నా దగ్గర నుండి తప్పించుకోవాలనే చూస్తున్నావా అని చీర కొంగుని ఒక్కసారిగా లాగేసరికి తన 2 చేతులను అడ్డం పెట్టుకుంది సహజ. శరత్ చేతులతో సహజ 2 చేతులను పట్టుకొని గోడకు బంధించి తన కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. సహజ మౌనంగా ఉన్న తన కళ్ళు మాత్రం ఎర్రగా గర్జించే సింహం కళ్ళలాగా ఉన్నాయి.
కళ్ళ వెంట కన్నీరు దారిపోతంగా కారుతూనే ఉన్నాయి. ఏం చేసుకునే నీకు అంత పొగరు? ఈ పొగరు వల్లే నా చేతుల్లో బందీ అయ్యావు. కనీసం ఇప్పుడన్నా బ్రతిమలాడుతావు అనుకుంటే అబ్బే అసలు లేదు. ఏం చేస్తాం, నీ పొగరుకు ముగింపు పలకాల్సిందే అంటూ సహజని మంచం మీదకు నెట్టేసి లైట్ ఆపేశాడు శరత్. ఇక నా జీవితం ఇంతటితో ముగిసిపోయింది అనుకున్న సహజ ఎలాంటి అలికిడి లేకపోవడంతో మెల్లగా లేచి చీర సరిచేసుకొని లైట్ ఆన్ చేయగానే ఎదురుగా కుర్చీలో కూర్చొని ఊగుతూ సిగరెట్ తాగుతూ కనిపించాడు శరత్. సహజ కొంచెం భయంతో అయోమయంగా చూస్తుంటే, ఏంటి అలా చూస్తున్నావు? హో, వీడేంటి శోభనం పెళ్ళికూతురిలా గదికి రమ్మని పిలిచి ఏమీ చేయడం లేదు ఏంటి అని ఆలోచిస్తున్నావా? నేనేమీ నీ మీద మోజుతో పిలిపించుకోలేదు. నేను ఏ తప్పు చేయకుండానే వారం రోజులు జైలు శిక్ష అనుభవించేలా చేశావు. అందుకే నువ్వు కూడా అలాంటి శిక్ష అనుభవించాలని ఇలా చేశా. ఇప్పుడు నువ్వు పవిత్రంగానే ఉన్నావు, కానీ రేపు ఉదయం బయటకు వెళ్ళాక సమాజం నువ్వు పవిత్రురాలివి అంటే ఒప్పుకుంటుందా? అస్సలు ఒప్పుకోదు అని గట్టిగా నవ్వుతున్నాడు శరత్. ఛీ, మనిషివేనా నువ్వు? వారం రోజులు జైలు శిక్ష అనుభవించావని నా జీవితానికి చెరపలేని మచ్చ తీసుకురావాలని చూస్తావా? ఆ రోజు నీ తప్పు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా కళ్ళకు కనిపించిందే పోలీసులకు చెప్పాను అంతే. దానికి ఇంత పెద్ద శిక్ష వేయాలని చూసావా? ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని సహజ తలుపు గడియ తీయబోతుంటే, వెళ్ళు, కానీ నువ్వు ఒక విషయం మర్చిపోయినట్లున్నావు. నీ చెల్లెలు ఇంకా నా హ్యాండోవర్లోనే ఉంది. అంతేకాదు, రేపు ఉదయం కల్లా ఆపరేషన్ జరగకపోతే చచ్చిపోతుంది తెలుసుగా అంటూ సిగరెట్ పొగను సహజ వైపు వదులుతూ అన్నాడు శరత్. సహజ అలాగే కిందకు జారబడి 2 కాళ్ళను దగ్గరికి తీసుకొని ముఖాళ్ళ మీద తలపెట్టుకుని ఏడుస్తుంది. గుడ్, అలాగే రేపు ఉదయం వరకు కామ్గా ఉండు. రేపు మధ్యాహ్నం కల్లా నీ చెల్లెలు నీ దగ్గరికి క్షేమంగా వస్తుంది అనేసి కుర్చీలో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు శరత్. సహజ అలాగే ఏడుస్తూ సొమ్మసిల్లి నిద్రపోయి అలాగే పక్కకు ఒరుగుతుంటే శరత్ చూసి సహజని చేతుల్లోకి తీసుకొని మంచం పైన పడుకోబెట్టి అలాగే సహజ వంక చూస్తూ ఉన్నాడు. సహజ పర్సులో ఉన్న ఫోన్ అదే పనిగా మోగుతూ ఉండేసరికి మెలకువ వచ్చి, అబ్బబ్బా, పొద్దున్నే ఎవరు ఫోన్ చేస్తున్నారు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది వనజ. ఏంటి, సహజ ఫోన్ నీ దగ్గర ఉంది అని అడిగాడు వనజ భర్త మాధవరావు. అమ్మో, ఇప్పుడు కానీ ఈయనకి తెలిసిందో, ఇన్ని రోజులు నా దగ్గర పిల్లిలా ఉన్నవాడు పులిలా మీద పడిపోతాడు. ఏ ఆడపిల్ల ఇలాంటి విషయం బయటకు చెప్పుకోదు కాబట్టి ఈయనకు తెలిసే అవకాశం లేదు అని మనసులో అనుకుంటుంటే, ఏంటి, ఏం మాట్లాడవు? నిన్నే అడిగేది, సహజ ఎక్కడుంది అని అడిగేసరికి, ఈ టైంలో ఎక్కడుంటుంది? ఈరోజు గురువారం కదా, సాయిబాబా గుడికి వెళ్ళింది. ఫోను ఇంట్లో మర్చిపోయిందిలే. ఇంతకీ మీరు ఎప్పుడు వస్తున్నారు క్యాంపు నుండి అని అడిగింది వనజ. రేపు వచ్చేస్తున్నానులే. పావని ఎలా ఉంది? ఒంట్లో బానే ఉందిగా? ఇంకో వారంలో ఆపరేషన్ చేయిద్దాం. కొత్త లోనికి అప్లై చేశా కదా, దాని గురించి పెద్ద సార్తో మాట్లాడాను. వారం రోజుల్లో శాంక్షన్ చేస్తా అన్నారు అని చెప్తూ ఉంటే, ఏం జరిగినా మన మంచికే, ఊరికే అనలేదు పెద్దవాళ్ళు. రూపాయి ఖర్చు లేకుండానే పావని ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు లోన్ కూడా శాంక్షన్ అవుతుంది. ఆ డబ్బులతో పావనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు అని వనజ మనసులో అనుకుంది. నేను చెప్పేది వింటున్నావా లేదా? ఎప్పుడూ లొడా వాగేదానివి, ఇప్పుడేంటి ఇంత నిశ్శబ్దంగా ఉంటున్నావు? సరే, సహజ వచ్చాక నాకు ఫోన్ చేయమను అనేసి కాల్ కట్ చేశాడు మాధవరావు. ఎప్పుడూ సహజ అని దాని జపమే ఈయన గారికి అనుకొని ఆపరేషన్ థియేటర్ ముందు నిల్చొని గ్లాస్ డోర్ నుండి లోపలికి చూస్తూ ఉంది వనజ. ఎప్పుడు వేకువజామునే నిద్రలేచే సహజ
ఈరోజు 8 గంటలకు నిద్ర లేచింది. ఎదురుగా కుర్చీలో పడుకున్న శరత్ వైపు అసహ్యంగా చూసింది. తన చెల్లెలు పావని ఎలా ఉందోనని కంగారుగా బయటకు వెళ్ళడానికి తలుపు తీసి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి అలాగే నిలబడింది. ఏడివాడు లోపలే ఉన్నాడా అనుకుంటూ లోపలికి వచ్చింది శారద. అప్పుడే మెలకువ వచ్చి లేచి నిలబడి ఒళ్ళు విరుచుకుంటున్న శరత్ దగ్గరికి వెళ్ళి లాగిపెట్టి చెంప మీద కొట్టింది శారద. అమ్మా అంటూ చెంప మీద చెయ్యి వేసుకొని బాధగా వాళ్ళ అమ్మ వైపు చూస్తూ అసలు అమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉన్నాడు శరత్. ఛీ, ఇంకోసారి నన్ను అలా పిలవకు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తావా? ఇదేనా నేను నీకు నేర్పిన సంస్కారం? అందరూ నిన్ను రౌడీ శరత్ అని పిలుస్తున్నా నేను పట్టించుకోలేదు. ఎందుకు అంటే నా కొడుకు ఏ తప్పు చెయ్యడు అని నమ్మకం. కానీ ఇప్పుడు నువ్వు చేసింది తప్పు కూడా కాదు, మహాపాపం అనేసి వెళ్ళబోతుంటే శరత్ వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకొని ఆపి, నీ కొడుకు ఎప్పుడూ తప్పు చెయ్యడమ్మా. ఆ అమ్మాయిని నేనేం చెయ్యలేదు. తను చేసిన పనికి తనకి బుద్ధి చెప్పటానికే ఇక్కడికి పిలిపించాను అంతే అంటుంటే, ఇంకేం మాట్లాడకు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి రాత్రంతా ఒకే గదిలో ఉంటే ఏమంటారో తెలుసా? అది కూడా ఇలా. ఇక ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుందో ఒకసారి అన్నా ఆలోచించావా అని శారద మాట్లాడుతుండగా సహజ తన పిన్నిని ముందుగా బంధించిన గదిలోకి వెళ్ళి వనజ కోసం వెతుకుతుంది. కానీ అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో మళ్ళీ శరత్ ఉన్న గదికి వచ్చి, మా పిన్నిని ఏం చేశావు? మా చెల్లి ఏ హాస్పిటల్లో ఉంది చెప్పు, నేను వెళ్ళాలి అని ఏడుస్తూ శరత్ కాలర్ పట్టుకుంది సహజ. శారద సహజ వైపు జాలిగా చూస్తూ, మీ వాళ్ళకి ఏమీ కాదమ్మా. నా కొడుకు రౌడీనే, కానీ మరీ మనుషుల ప్రాణాలు తీసే అంత దుర్మార్గుడు కాదు అంటూ సహజని దగ్గరకు తీసుకొని ఓదారుస్తూ శరత్ వైపు చూసి, కారు తీ, వాళ్ళ చిల్లి పిన్ని ఎక్కడుందో నేరుగా అక్కడికి తీసుకెళ్ళు అని కోపంగా చెప్పింది శారదమ్మ. సరే అనేసి బయటకు వెళ్ళిన శరత్, నీ వల్లే మొదటిసారి అమ్మ నా మీద చెయ్యి చేసుకుంది. నిన్ను కలిసిన మొదటి రోజే నేను జైలుకు వెళ్ళవలసి వచ్చింది. అది కూడా నీ వల్లనే అని మనసులో అనుకుంటూ కోపంగా కార్ స్టార్ట్ చేస్తాడు శరత్. హాస్పిటల్కి వెళ్ళగానే నేరుగా పావని ఉన్న ఐసీయూకి తీసుకెళ్లాడు శరత్. వనజ పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చొని కునికిపాట్లు పడుతూ ఉంది. సహజ ఏడుస్తూ పావని దగ్గరికి వెళ్ళి చూసి పావని అని పిలిచింది. మత్తు వల్ల పావని ఇంకా కళ్ళు తెరవలేదు. సహజ ఏడుపుకి మెలకువ వచ్చిన వనజ, వచ్చేసావా? మీ నాన్న పొద్దున్నుండి ఒకటే ఫోన్లు చేస్తున్నాడు. ముందు వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు. మళ్ళీ ఆయనకి నీకు ఏదో జరిగిందని అనుమానపోతారు అని చెప్తున్న వనజ వైపు వింతగా చూసింది. సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అని మనసులో అనుకుంది శారద. ఇంతలో అక్కడికి డాక్టర్ వచ్చేసరికి, మా చెల్లికి ఇప్పుడు ఎలా ఉంది అండి అని కంగారుగా అడిగింది సహజ. ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మా. సమయానికి ఆపరేషన్ జరగడం వల్ల మీ చెల్లిని కాపాడగలిగాం అని డాక్టర్ చెప్తుంటే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరే మా చెల్లి ప్రాణాలు కాపాడారు అని చెప్తుంటే, మీ చెల్లి ప్రాణాలు కాపాడింది నేను కాదు, ఈయన అని పక్కనే ఉన్న శరత్ని చూపించాడు డాక్టర్. శరత్ సహజని అంత ఇబ్బంది పెట్టి వాళ్ళ చెల్లి ప్రాణాలకి మాత్రం ఎందుకు కాపాడాడు? అసలు తర్వాత సహజ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మీకు కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.